అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఎనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఆత్మగౌరవం, ఆత్మీయత, ఆత్మ అభిమానం అంటే ఏంటి సార్? మనిషికి సమాజంలో బతికేటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యతలో భాగంగా కొన్ని అవలక్షణాలు దోనలు చేసుకొని ఎలా బతకాలని మన పూర్వీకులు కొన్ని చెప్తారు. వాటిలో ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం ఉన్నోడు ఎవ్వడికి తలంచి బతకడం, దాన్ని ఆత్మగౌరవం అంటాడు. ఎవ్వడికి తల వంచకుండా బతికేదాన్ని ఆత్మగౌరవం అంటారు. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఆత్మాభిమానం అంటే ఏంటంటే ఎవరి ముందు చెయ్యి చాచని వాడిని ఆత్మాభిమానం అంటారు. వాడు కష్టం చేసే రూపాయి తీసుకుంటాడే తప్ప ఇవాళ సిక్కులు ఉన్నారు, బెగ్గింగ్ చేయరు. వాళ్ళు పని చేసుకొనే రూపాయి సంపాదించుకుంటారు. ఎక్కడా కూడా చిక్కులు పిల్లలు బెగ్గింగ్ చేయరు. మిగతా ఏ గుడి ముందుకు పోయినా బెగ్గర్స్ ఉంటారు. కానీ సిక్కులో ఉండేటటువంటి ఆత్మాభిమానం ఎక్కువ. వాళ్ళు పనిచేసి డబ్బులు తీసుకుంటారు, ఏదో ఒక పని చేసే డబ్బులు తీసుకుంటారు. సిక్కులు ఎక్కడ బెగ్గర్స్ అవ్వకూడదు. భారతదేశం అంతా మీరు తిరగండి, ఒక్క సిక్కు పిల్లోని బెగ్గింగ్ చేసి నాకు చూపించండి. అది ఆత్మాభిమానం అన్నమాట. అంటే ఎక్కటే ఎవరి ముందు చేయి చాచినటువంటి వాడు ఆత్మాభిమానంతో. తర్వాత ఆత్మీయత అంటే అన్ని వర్గాలని, అన్ని కులాలని, అందరినీ హక్కును చేర్చుకునేదాన్ని ఆత్మీయత అంటారు. అన్ని రకాల మనుషుల్ని ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళ కష్ట నష్టాలు విచారించుకోవడం, దాన్ని ఆత్మీయత. అందరినీ దగ్గరికి తీసుకునేదాన్ని ఆత్మీయత అంటారు. నెక్స్ట్ అండ్ సార్, వివాహాలు అసలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? అంటే ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళి, ప్రేమ పెళ్ళి, రిజిస్టర్ మ్యారేజ్, ఇలా ఇప్పుడు మాకు తెలిసినంతవరకు వీటిని అంటాం. పూర్వం వీటిని అసలు ఎలా పిలిచేవారు? దీనికి ముందు నేను ఒకటి చెప్తానేనండి. ఏది శాశ్వతం? నీ వెనక ఉన్న డబ్బా, నీ ముఖానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వు ఈ భూమి మీదే శాశ్వతం కాదు. అర్థమవుతుందా? నువ్వు ఈ భూమి మీదే శాశ్వతం కాదు. తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చావు, చివరికి నువ్వేమవుతావు? భూగర్భంలో కలిసిపోతావు. ఈ మధ్యలో ఏం జరగద్దంటే సమస్త జీవరాశులు ఒక ఎత్తు అయితే మనుషులు మాత్రం ఒక ఎత్తుగా ఉంటారు. వాళ్ళల్లో ఏంటంటే విచ్చలవిడితనం లేకుండా మేల్ ఫీమేల్ని ఒక యవ్వనం వచ్చినప్పుడు జత చేస్తారు. దానికి ప్రక్రియ మన సమాజంలో విభిన్న సమాజాల్లో విభిన్న రకాలుగా ఉంటాయి. భారత సమాజంలో దాన్ని వివాహము అంటారు. అంటే ఇంట్లో పెద్దలు, అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ పెద్దలు కూర్చొని మాట్లాడుకొని చేసే వివాహాన్ని బ్రహ్మ వివాహము అంటారు. అది మొదటిది. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్ళిని బ్రహ్మ వివాహము అంటారు. ఇంకొకటి ఉంటుంది దైవ వివాహము అంటారు. అంటే కొంతమంది పెట్టుకుంటారు. అంటే పూజారి అవస్థలో ఉండే వాళ్ళకి అమ్మాయిని ఇచ్చి చేసేదాన్ని, దేవుడి సన్నిధిలో సేవకుడుగా ఉంటారు కాబట్టి బ్రాహ్మణులకు అమ్మాయిని ఇచ్చి చేసేదాన్ని దైవ వివాహము అంటారు. బ్రాహ్మణులు అంటే అది కులం కాదు, దేవునిని పూజించేవాడుని దైవత్వంతో సమానంగా చూస్తారు కాబట్టి అతన్ని దైవ వివాహము అంటారు, పూజారికి ఇచ్చి చేసేదాన్ని. తర్వాత ఇక్కడ ఏదైతే అమ్మాయి తండ్రికి కొంత సంపదనిచ్చి చేసుకోవడం అన్నమాట, ఆర్య వివాహము అంటారు. పురాణాల్లో గోవులు అధికంగా, వ్యవసాయ భూమి, గోవుల్ని అధికంగా ఇచ్చేవాళ్ళు, గోవుని పెద్ద సంపదగా భావించేవాళ్ళు. దాన్ని ఆర్య వివాహం అంటారు. కొంత సంపదని, గోవులని దానం చేసి అమ్మాయిని తీసుకొచ్చుకుంటారు. తర్వాత ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, పెద్దలకు చెప్పకుండా యవ్వనంలో లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో అవి కోకొల్లలుగా ఊపడుతుంటాయి. దీన్ని ఏమంటారంటే గంధర్వ వివాహము అంటారు. ఇది ఈ రోజుల్లోనే కాదు, రాజుల కాలంలో కూడా ఉన్నాయి. ఒక కత్తి మీద ప్రమాణం చేసి ప్రేమ వివాహాలు అనేవి రాజుల కాలంలో కూడా ఉన్నాయి అన్నమాట. దీన్ని గంధర్వ వివాహము అంటారు. ప్రేమించి పెళ్లి చేసుకునేదాన్ని ఒక రకంగా చెప్పాలంటే గంధర్వ వివాహము అంటారు. తర్వాత ఒక యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయిని, యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిని లేపుకొని పోయి బలవంతంగా పెళ్లి చేసుకునేదాన్ని రాక్షస వివాహము అంటారు. అర్థమవుతుందా? సరే, ఒక స్త్రీకి ఇష్టమున్నా లేకపోయినా బలత్కారం చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి పెళ్లి చేసుకునే దాన్ని ఏమంటారంటే అసుర వివాహము అంటారు. రాక్షస వివాహం ఏంటంటే ఒక అమ్మాయిని
ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకునేదాన్ని రాక్షస వివాహము అంటారు. తర్వాత ఒక స్త్రీకి ఇష్టం లేకపోయినా సరే, ఇక్కడ ఇష్టం లేకుండా ఒకసారి చేసుకునే వివాహాన్ని ఇంకోటి అసుర వివాహం అని కూడా అంటారు. ఇంకోటి ఏంది, పైచాచిక వివాహం అని ఒకటి ఉంటుంది. నిద్రమత్తులో ఉన్నటువంటి స్త్రీని బలత్కారించి చేసుకునేటటువంటి వివాహాన్ని, నిద్రమత్తులో అపస్మారక స్థితిలో ఉండి చేసుకునే వివాహాన్ని పైచాచిక వివాహం అంటారు. తర్వాత ప్రజాపత్య వివాహం అంటారు. ప్రజాపత్య వివాహం అని ఒకటి ఉంటుంది. దీంట్లో వరకట్నం ఉండదు, కన్యాశుల్కం ఉండదు. వరకట్నం ఉండదు, కన్యాశుల్కం లేకుండా జరిగే వివాహాన్నే ప్రజాపత్య వివాహం అంటారు. ఇది మొట్టమొదటి వివాహం. అందువల్ల వరకట్నం లేని వివాహాన్ని, కన్యాశుల్కం లేనటువంటి వివాహాన్ని ప్రజాపత్య వివాహం అంటారు. ఇది నువ్వు అడిగిన దానికి నేను చెప్పినటువంటి అర్థం. కాబట్టి నేటి నవతరం, యువతరం ఇటువంటి విషయాలు నువ్వు అడిగిన నేను చెప్పినా నాకు ఎటువంటి సంబంధం లేదు.